ఈ బండి రెడ్ కలర్ ఉంది కదా, మీరు కూడా కింద రెడ్ కలర్ బటన్ కొట్టేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి, దాన్ని బ్లాక్ కలర్ చేసేయండి. So hi guys, welcome to the new video and welcome to Ride with Anil. So I'm so very much excited, నేను చాలా ఎక్సైటెడ్ ఉన్నాను ఎందుకంటే రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్సెప్టర్ 650. సో ఈ బైక్ నేను రైడ్ రివ్యూ చేయబోతున్నాను అండ్ ప్రోస్ అండ్ కాన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఒకసారి వాక్ అరౌండ్ చూద్దాం ఈ బండిది. సో బండి అయితే కొంచెం దుమ్ము ఉంది, అంటే మా అన్న చాలా రోజులు నడపలేదంట. మరి రైడ్ రివ్యూ రైడ్ చేయడానికి యూట్యూబ్లో పెట్టడానికి, యూట్యూబ్లో పెడుతుంటా వీడియోస్. అది పెట్టాలా బండి? సరే పెడతా, ఇప్పుడు పెట్టేస్తా. మళ్ళీ ఆడ కార్ అడ్డం వస్తుంది కదా, పెట్టేస్తా. ఏడిపోయినా అర్జునా? ఏం బయట ఉన్నా అన్నట్టు తీసుకున్నా, చూడాలి తెలుసు. అదే చూడాలి, మొత్తం దుమ్ము పడిపోయింది బండి. సో ఇంటర్సెప్టర్ 650 అన్నా కదా, దీని స్పెసిఫికేషన్ చెప్తా. ఫస్ట్ స్పెసిఫికేషన్స్ వచ్చేసి 650cc ప్యారలల్ ట్విన్ సిలిండర్ ఇంజన్ అండ్ దీనికి 2 డ్యూయల్ ఛానల్ ABS అండ్ ఇంకోటి వచ్చేసి దీనికి స్లిప్పర్ క్లచ్ ఉంది. చాలా ఫీచర్స్, మొత్తం ఫుల్లీ ఫీచర్ లోడెడ్ బండి అసలు ఇది. అండ్ ఫ్రంట్ టైర్ సైజ్ వచ్చేసి 100/90 ఉంది. ఏంది అర్థం కదా? స్టార్ట్ అయింది ఎన్ని రోజులు అవుతుంది ఇక బండి? అబ్బా బాబా, ఇప్పుడు అదే చూసా 130/70 ఉంది టైర్. అర్థం కదా? అన్నేమన్నానంటే టెఫ్లాన్ కోటింగ్ ఏమన్నాడు, అది డిమార్ట్ దగ్గర ఉందంట కదా. సో దీని పవర్ వచ్చేసి మనకి ఎంత 47 bhp, ఆల్మోస్ట్ నా బండికి అయితే 3 ఉంది. ఈ పెద్ద బండి కదా, ఆల్మోస్ట్ ఎక్కువ ఉంటుంది. అండ్ దీని టార్క్ వచ్చేసి 52 Nm న్యూటన్ టార్క్, 52 Nm టార్క్. అండ్ దీనికి ఆయిల్ కూల్, లిక్విడ్ కూల్ కాదు, ఆయిల్ కూల్ ఇంజిన్. అండ్ సూపర్ బైక్ అబ్బా. నాకు ఈ బండి వస్తే ట్రయంఫ్ బోన్విల్ ఉంది కదా, ఆ బండి గుర్తొస్తుంది. ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది బండి. దీని లైటింగ్ చూసారు కదా ఎట్లా ఉంది. ఒకసారి స్టార్ట్ చేద్దాము, స్టార్ట్ చేసి ఇంజన్ సౌండ్ చూద్దాం ఎట్లుందో. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా చూడండి, అంత పెద్ద ఫ్యాన్సీ ఏం కాదు, అనలాగ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్. ఇంకా క్లాసిక్కి ఇట్లనే ఉంటుంది. ఆల్మోస్ట్ 1000 kilometers తిరిగిండు బండి మీద. న్యూట్రల్, గేర్ షిఫ్ట్ ఇండికేటర్ ఉన్నట్టుంది, అది చూస్తే గేర్ వేస్తే తెలుస్తుంది. బ్యాటరీస్ అన్నీ చూపిస్తుంది, RPM మీటర్ ఉంది, స్పీడోమీటర్ ఉంది. అండ్ ఇది వచ్చేసి ఇంజన్ కిల్ స్విచ్, సెల్ఫ్, మళ్ళీ పాసింగ్ లైట్, ఇండికేటర్ అండ్ హార్న్. క్లచ్ కొంచెం టైట్ అనిపిస్తుంది అబ్బా, చూద్దాం నడితే తెలుస్తుంది. ఒకసారి ఆన్ చేద్దాం బండిని. బాబా సూపర్ సౌండ్ అబ్బా, సూపర్ సౌండ్. సౌండ్ అయితే సూపర్. సో దీన్ని రైడ్ కూడా చేద్దాం ఒకసారి. సో గైస్ రైడ్ చేద్దాం ఈ బైక్ని, ఇంకా బయటికి తీసుకొచ్చినప్పుడే. సో బండిని రైడ్ చేద్దాం ఎట్లుందో, బండి యొక్క ఇనిషియల్ ఇంప్రెషన్స్, ప్రోస్ అండ్ కాన్స్ అన్నీ చూద్దాం. సో లెట్స్ స్టార్ట్ ది రైడ్. అమ్మ ఏం బరువుందిరా నాయన, బఫెలో బరువులా ఉంది బండి. వెయిట్ అయితే చాలా ఉంది, ఆల్మోస్ట్ 190-200 kgs ఏమో ఉండొచ్చు బండి. సో స్టార్ట్ చేద్దాం. సౌండ్ అదిరిపోయిందబ్బా, కొంచెం వైబ్రేషన్సే చేస్తున్నాయి. ఇట్లా మిర్రర్లో చూస్తారు కదా,
Yes, start. వామ్మో ఏం పుల్లరా బాబు ఇది. ఆబ్వియస్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు కదా, ఎందుకంటే చూడండి ఇప్పుడు 650 cc అంటే ఆబ్వియస్గా ఉంటుంది 47 bhp. మన ఎక్స్ట్రీమ్ ఎక్కడ, ఇది ఎక్కడ? ఎక్స్ట్రీమ్ ఎంత? 15 bhp. దీనికి 444 ఉంది, 4 times ఉంది bhp. సో ఆబ్వియస్గా పవర్ అనేది ఎక్కువ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరు ఎందుకు ప్రిఫర్ చేస్తారంటే బండిని టు లాంగ్ డిస్టెన్స్ టూరింగ్కి కానీ చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే మనకి టూరింగ్ చేసేటప్పుడు కానీ హెవీ ఓటింగ్ చేయాలన్నా కానీ మనకు ఆ పవర్ కావాలి. సో ఆ పవర్ అనేది ఇన్స్టాంట్ ఉంటుంది. చూస్తారు ఎట్లా వెళ్తుందో బండి. సో దీని మీద నేను అడిగినాను, అన్నని అడిగితే చెప్పిండు టాప్ స్పీడ్ వచ్చేసి 155 వరకు వెళ్ళొచ్చు అని చెప్పిండు. అండ్ దీనికి వచ్చేసి 6 gears ఉన్నాయి, 6 gears బైక్ ఇది. అండ్ స్లిప్పర్ క్లచ్ ఉంది. మస్తు ఫీచర్స్ ఇచ్చిండు ఆ బండిలో, ఇది నిజంగా చెప్పాలి చాలా మంచి మంచి ఫీచర్స్ అసలు. సో బండి నాకు చెప్తున్నాను కదా, పికప్ అయితే మస్తు నచ్చింది బండి, చాలా బాగుంది పికప్. అండ్ టర్నింగ్ రేడియస్ కూడా ఇందాక నేను ఇప్పుడు నడిపినాను కదా, టర్నింగ్ రేడియస్ కూడా బాగానే అనిపించింది నాకు. యూటర్న్స్ కూడా ఈజీగా తీసుకోవచ్చు. అండ్ సస్పెన్షన్ వచ్చేసి సాఫ్ట్ ఉందన్నమాట, అంటే మనం ఈజీగా ఫీల్ అవ్వచ్చు. ఏమంటారు, హైవేలో వెళ్ళినప్పుడు కానీ మనం ఆ వేవీ మూమెంట్ అనేది ఉంటుంది మన పక్క ఆబ్వియస్గా. కానీ ఈ బంప్స్ అయితే ఈజీగా తీసేసుకుంటుంది బండి, అదైతే ఒక పార్ట్. అండ్ చూడండి బాబా, ఏమన్నా పుల్లా జాగ్రత్త నడపాలరా బాబు. ఎందుకంటే మనం ఆ చిన్న బైక్స్ అంటే పవర్ ఎంత మా అంటే 15-20 bhp. సో అది కంట్రోలబుల్ ఉంటుంది, దీన్ని కంట్రోల్ చేయలేము మనం. సో చూసి నడపాలి, యాక్సిలరేషన్ ఇష్టం ఉన్నట్టు ఇవ్వద్దు, చూసి చేయాలి. సో ప్రోస్ అండ్ కాన్స్ కూడా డిస్కస్ చేద్దాము. ఇన్సేపు నేను బైక్ నడిపినా కదా, నాకేమనిపిస్తుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోస్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 650 cc ట్విన్ ప్యారలల్ సిలిండర్ ఇంజన్. ఇంత పెద్దగా ఉందిరా. సో అది పెద్ద అడ్వాంటేజ్ అని చెప్పాలి. ఎందుకంటే 3,20,000 మనకి ఇంత 650 cc రావడం అంటే చాలా గ్రేట్. ఏ బైక్ లేదు, అన్ని 300 cc 400 cc ఉన్నాయి బైక్స్, ఇంకేం లేవు. సో అది ఫస్ట్ ప్రో అని చెప్పచ్చు. అండ్ సెకండ్ ఇంకా నెక్స్ట్ ప్రో వచ్చేసి ఏంటంటే మనకి డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ ఉంది బైక్. సేఫ్టీ, మంచి సేఫ్టీ అని చెప్పాలి, సేఫ్టీ మెజరు. సో మనకి 2 డిస్క్తో పాటు డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ కూడా ఉంది. మంచి బ్రేక్ కూడా మంచి బయట ఉంది, అంటే వెనకాల బ్రేక్ అంతేం లేదని చెప్పచ్చు. నేను వెనకాల బ్రేక్ వేస్తున్నాడు అండి, ఓకే ఉంది. ముంగల్ బ్రేక్ అయితే ఇమ్మీడియట్ స్టాప్ ఉంది, బాగుంది. సో ఇప్పటివరకు అయితే మా అన్న ఎంత 1028 kilometers కవర్ చేసిండు. సో ఇంకా నెక్స్ట్ ప్రో వచ్చేసి 13.4 లీటర్ ఫ్యూయల్ ట్యాంక్ పెద్దగా ఉండడం వల్ల ఆబ్వియస్గా మనకి పెట్రోల్ అనేది ఎక్కువ వేసుకోవచ్చు, ఎక్కువ వెళ్ళచ్చు, ఎక్కువ పోపించుకోవచ్చు. అండ్ మనకి ఈజీ అవుతుంది, అంటే లాంగ్ డిస్టెన్స్ టూరింగ్ చేసినా కానీ మాటి పెట్రోల్ పోయిన అవసరం లేదు. సో అదొకటి. సో నెక్స్ట్ ప్రో వచ్చేసి 6-speed గేర్ బాక్స్ అంటే చాలా మంచి గేర్స్ కూడా రేషియో బాగుంది. అండ్ స్లిప్పర్ క్లచ్ ఇచ్చింది. స్లిప్పర్ క్లచ్ అంటే చెప్పినాను ఆల్రెడీ మీకు నేను. స్లిప్పర్ క్లచ్ అంటే ఏ గేర్లో ఉన్నా కానీ మనము క్లచ్ లేకుండా అంటే గేర్స్ అనేది షిఫ్ట్ చేసుకోవచ్చు మంచిగా, అది బెస్ట్ పార్ట్. టర్నింగ్ రేడియస్ కూడా చాలా బాగుంది, చూస్తారు కదా, బాగానే తిప్పగలుగుతున్నాం. అండ్ కాన్స్ వచ్చేసి మేజర్గా కాన్స్ అంటే నాకు ఏమనిపించినాయి అంటే చూపిస్తాను. ఇప్పుడు నేను ఇక్కడ సైడ్ కాపుకుంటాను, కొంచెం సైడ్ కాపుకొని చూపిస్తాను మీకు. ఇక్కడ ఉన్నాను కదా, సో ఇప్పుడు నేను ఇట్లా ట్రాఫిక్లో ఉన్నాను అనుకోండి. సపోజ్ ఈ కింద ఉంది కదా ఈ ఫుట్ పైక్, చూస్తున్నారా, ఈ ఫుట్ పైక్ దాక్కుతుంది అన్నమాట. రివర్స్ చేసుకునేటప్పుడు కానీ ట్రాఫిక్లో కానీ మనకి ఫుట్ పైక్ అనేది చాలా కష్టం అవుతుంది, తాకుతుంది. అదొక కాన్ అని చెప్పచ్చు. అండ్ నెక్స్ట్ కాన్ వచ్చి సీట్ స్ట్రైట్ బెంచ్ లాగా ఉందబ్బా, అంటే ఉంది, కంఫర్ట్ ఉంది, లేదని కాదు, కానీ అంత కంఫర్ట్ అయితే లేదు. ఈ 2 కాన్స్ అంటే మనం మళ్ళీ కావాలంటే ఫుట్ పైక్ మన కాంటినెంటల్ జీటీ వేయించుకోవచ్చు, లేకపోతే మన ఏమంటారు ఇంకా సీట్ కూడా బయట మనము చేయించుకోవచ్చు, ఎక్స్ట్రా క్వశ్చన్ వేయించుకోవచ్చు, దాంట్లో ప్రాబ్లం లేదు. అండ్ ఇంకా నెక్స్ట్ కాన్స్ వచ్చేసరికి సస్పెన్షన్ అనేది చాలా సాఫ్ట్ ఉండేసరికి మనకి ఏమంటారు ఫిష్ టైర్ మూమెంట్ అనేది ఉంటుంది, అంటే హైవేలో కానీ వెళ్ళేటప్పుడు ఏమంటారు బౌన్స్ బ్యాక్ అవుతుంది అనమాట. సో మన బ్యాక్ అనేది కొంచెం హర్ట్ అవుతుంది, అదొకటి ఉంది కాను సస్పెన్షన్. కానీ సిటీ వైజ్ వస్తే మనకు ఆ బంప్స్ అనేది అవన్నీ ఈజీగా అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి సాఫ్ట్ సస్పెన్షన్
మంచిగా చెప్పాలి, కానీ అది కూడా ఒక కాన్ అని చెప్పొచ్చు. అండ్ ఇక నెక్స్ట్ కాన్, నా మేజర్ కాన్ ఏంటంటే హీటింగ్. అప్పంతా నడుతున్నా కదా, హీటింగ్ అయితే మస్తు ఉంది. మనకు ఇప్పుడు టైస్ ఇక్కడ ఉంది కదా, కాలు ఉంది కదా, కాఫ్ దగ్గర మొత్తం హీటింగే. అంటే ఇంజన్ బాగా హీట్ అవుతుంది ఆబ్వియస్గా. 650cc అంటే హీటింగ్ ఉండాల్సిందే, ఉంటుంది కూడా. అండ్ దాని లిక్విడ్ కూల్డ్ కాదు, ఆయిల్ కూల్డ్ అనుకుంటా, ఆయిల్ కూల్డ్. సో ఆబ్వియస్గా హీటింగ్ అనేది ఉంటుంది. నాకైతే హీటింగ్ ఉంది. జీన్స్ వేసుకున్నా కానీ హీటింగ్ ఉందంటే ఇంకా మనం షార్ట్ వేసుకుంటే ఎంత హీటింగ్ ఉంటుందో మీరే ఉంచుకోండి, మీ ఓకే వదిలేస్తున్నాను నేను. సో బాగుందబ్బా, బండి అయితే మంచిగా ఉంది. కాన్స్ అయితే నాకు ఇవి నేను చూసినాను. ఓవరాల్గా బైక్ అయితే సూపర్ ఉంది బండి. సో ఈ బైక్ ఎవరు తీసుకోవచ్చని చెప్పాలంటే, లాంగ్ డిస్టెన్స్ టూరింగ్కి కావాలనుకున్న వాళ్ళు కానీ, బైక్ మళ్ళీ ఏమంటే బ్రేక్ఫాస్ట్ రైడ్స్కి, ఒక మంచి టూరర్, క్లాసిక్ టూరర్ కావాలంటే, వింటేజ్ టూరర్ కావాలంటే ఈ బైక్ పక్కా ప్రిఫర్ చేయొచ్చు. అండ్ ఆబ్వియస్గా 3,20,000లో మనకి 650cc ఎవరు ఇస్తారబ్బా? రాయల్ ఎన్ఫీల్డ్ ఇస్తుంది. సో ఆల్రెడీ బండి పక్కా తీసుకోవచ్చు, అండ్ ఇప్పటికీ కూడా తీసుకోవచ్చు, దూసుకు వెళ్ళిపోవచ్చు. సో అలా ఉంది బైక్ అయితే. నాకు ఓవరాల్గా చాలా బాగా నచ్చింది. అండ్ కాన్స్ ఇంకా నేను చెప్పాలి, కాన్స్ ఏమేమున్నాయంటే, ఇంకా ఫోర్త్ కాన్ వచ్చేసి ట్యూబ్లెస్ టైర్స్ కావండి. ఇవి స్పోక్ వీల్స్ కాబట్టి, సో ట్యూబ్లెస్ టైర్లు కావు కాబట్టి మనకి చాలా కష్టం. పంచర్ అయితే ఇంకా మనం ఏమంటారు, ఇంత వెయిట్ని మోసుకొని మనం పోవాలంటే అయినట్టే. సొల్యూషన్స్ ఉన్నాయి, మన పంచర్ సొల్యూషన్స్ ఉంటాయి, అవి చేస్తారు, కానీ అవి ఎంతవరకు రిలయబుల్ ఉంటుందో నాకైతే ఐడియా లేదు. కాకపోతే ట్యూబ్లెస్ టైర్ అయి ఉంటే బాగుండేది అన్న ఫీలింగ్, అది కూడా ఒక కాను. సో ఇవైతే నా ఇనిషియల్ ఇంప్రెషన్స్. అండ్ నా బైక్ ఏమంటారు, ఇంకా మైలేజ్ అన్నారు కదా, మైలేజ్ వచ్చేసి అరౌండ్ 20-25 వస్తుందని చెప్పింది మా అన్న. అయితే ఇంకా ఫస్ట్ సర్వీస్ కూడా అయిందో లేదో మరి అడగలేదు అన్నని. 1000 kilometers అయితే అయింది. ఈ బండి రెడ్ కలర్ ఉంది కదా, మీరు కూడా కింద రెడ్ కలర్ బటన్ కొట్టేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి, దాన్ని బ్లాక్ కలర్ చేసేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రైడ్ విత్ అనిల్. ధూమ్ మచాలే.